ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, వాటిని కమ్మేసినట్లు పచ్చని చెట్లు, మంచు తెరలను చీల్చుకుంటూ సాగే రైలు ప్రయాణం, మార్గ మధ్యలో సొరంగాల మధ్య పయనం. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు అందాలివి. వర్షాకాలంలో పచ్చని రంగేసినట్లుండే ఈ ప్రాంతాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తమ అనుభూతుల్ని, ఆనంద క్షణాలను ఛాయాచిత్రాల ద్వారా పదిలపరుచుకుంటున్నారు. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు అందాలు మాటల్లో వర్ణించలేమంటే అతిశయోక్తి కాదు. సముద్ర మట్టానికి 996.2 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా పేరుగాంచింది. సాధారణ రోజుల్లో కంటే వర్షాకాలంలో ఇక్కడ మరింత సొబగులు అద్దుకుంటాయి. విశాఖ నుంచి 132 కిలోమీటర్ల దూరమున్న అరకు పచ్చదనానికి పెట్టింది పేరు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రైలు మార్గంలో దట్టమైన అడవి మొదలవుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అరకు పరిసర ప్రాంతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అరకు వెళ్లే వారంతా రైలు మార్గాన ప్రయాణించే సమయంలో మధురానుభూతికి లోనవుతున్నారు. కనుచూపు మేర కనిపిస్తున్న పచ్చదనాన్ని ఆస్వాదిస్తుంటారు. భూమికి రంగేసినట్లుగా ఉండే పచ్చదనం, లోతైన లోయల మధ్య ప్రయాణం చేయటం, మధ్య మధ్యలో చీకటి కొండలను దాటే ప్రయాణంతో సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. వర్షాకాల ఆరంభంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ప్లేస్ చాలా బాగుంటుందని చెప్పి ఇలా వెళ్ళడం ఇదంతా కూడా చాలా బాగుంది. ఈ ట్రైన్ జర్నీ ఎస్పెషలీ, ఈ చెట్లు ఇవంతా చాలా బాగున్నాయి. ఈ గ్రీనరీ అండ్ ఈ క్లైమేట్ చాలా బాగుంది. చల్లని గాలి, ఈ చెట్లు అండ్ ఆల్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ ట్రిప్ లో ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అంట. బొర్రా కేవ్స్ కూడా అవన్నీ కవర్ చేస్తారు. చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు ఈ ట్రైన్ లో. అందరం కలిసి కట్టుగా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. క్లైమేట్ చాలా మంచిగా ఉంది, చల్ల గాలి వస్తుంది. ఇంకా బికాజ్ ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి ఇంకా చాలా పచ్చగా ఉంది. వాతావరణం కూడా చల్లగా, ఇంకా చుట్టుపక్కల చాలా బాగుంది. నాది న్యూలీ మ్యారీడ్, సో మా హస్బెండ్తో వచ్చాను. ఇది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాం బాగా. అరకు రైలు మార్గంలో ఎడమ వైపున జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు, ప్రవహిస్తున్న వాగులు, వంకల అందాలు చూసేందుకు 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. కనుచూపు మేర పచ్చని పంట పొలాలు, రైలు కిటికీల్లోంచి వచ్చే గాలి సవ్వడులు యాత్రికులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నాయి. సొరంగ మార్గాల్లో ప్రయాణం అద్భుతంగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఇక్కడ అరకుకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయింగ్, చాలా క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఇంకా చాలా ఎంజాయింగ్గా ఉంది. బ్రిటిషర్స్ కట్టారని చెప్పారు, సో ఇది చాలా పురాతనం కాబట్టి చూడడానికి చాలా ఎంజాయింగ్, హ్యాపీగా ఉంది. టనెల్స్ లో, లోయలో ట్రైన్లో వెళ్తూనే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎంతో ఎంజాయ్గా ఉంది. మా పిల్లలు, మా వైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో, ఈ క్లైమేట్ లో చాలా బాగుందండి. ఇది చల్లగా వాతావరణం ఎంతో బాగుంది. Really, it is very excited. And the beauty of nature you see during whole journey, it is really very impressive. I can say that each and everyone must go through this route so that everyone will feel what kind of pleasure and happiness. ప్రకృతి స్వర్గధామంగా మారిన అరకు యాత్ర చిన్నారులతో పాటు పెద్దలకు తీయని అనుభూతి పంచుతోంది. ఈ ప్రాంతంలో మరిన్ని సొబకులు దిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తద్వారా అరకును ప్రపంచవ్యాప్త పర్యాటక ప్రాంతంగా చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.